హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ప్యాక్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నామండి. పైన ఇల్లు విజయవాడ అయితే షిఫ్ట్ చేస్తున్నామన్నమాట. మేమైతే అనంతపూర్ని ఇంకా అయ్యప్ప ప్యాకర్స్ వాళ్ళకి బుక్ చేసుకున్నాము. వీళ్ళైతే వచ్చి ఎక్కడ సామాన్లు అక్కడ తీసి నీట్గా ప్యాక్ చేస్తున్నారు. ఒక చిన్న గీత కూడా పడుకోకుండా చాలా బాగా నీట్గా వీళ్ళైతే ప్యాక్ చేస్తున్నారు. సోఫాలకు కూడా ఇలా టేప్ వేస్తున్నారు అనమాట. ఎక్కడ సామాన్లు అక్కడ డ్యామేజ్ కాకోకుండా. ఇంకా వీళ్ళే ఇంకా అక్కడికి విజయవాడకి కూడా షిఫ్ట్ చేస్తారనమాట లారీలో. మేమైతే వీళ్ళు బుక్ చేసుకున్నాం ఈసారి. ఇంకా ఇక్కడే పనులు ఇంకా అవి ఇవి ముందుసారి అయితే మేము షిఫ్ట్ చేసినప్పుడు చాలా సామాన్లు పగిలిపోయినాయి, చాలా సామాన్లు డ్యామేజ్ అయిపోయి మళ్ళీ కొత్తవి కొనుక్కున్నాము. అందుకని మేమైతే ఈసారి జాగ్రత్తగా ప్యాక్ చేపిద్దామని వీళ్ళకైతే బుక్ చేసుకున్నాం అనమాట. వీళ్ళైతే మనం చెప్పుకున్నట్ల ఏ వస్తువు తీసి అక్కడే ప్యాక్ చేస్తారనమాట నీట్గా. షోకేస్లో ఉండే గాజు బొమ్మలు, గాజు గ్లాసులు అవి మొత్తం ఇంకా ప్యాక్ చేస్తారనమాట. ఈ మంచం కూడా ఎంత నీట్గా వాళ్ళే ఇప్పి వాళ్ళే ఇంకా నీట్గా కిందకి తీసుకెళ్తున్నారనమాట. నాకైతే వీళ్ళ పని బాగా నచ్చింది. ఎవరైనా కానీ అంటే ఇల్లు షిఫ్టింగ్ ఉంటే అనంతపూర్ని ఇంకా అయ్యప్ప ప్యాకర్స్ వాళ్ళకైతే బుక్ చేసుకోండి. చాలా బాగా వాళ్ళు ప్యాక్ చేస్తారు, అలాగే షిఫ్ట్ చేస్తారనమాట. నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే ఇంకా వీళ్ళ మొత్తం ఇంకా ప్యాక్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా ఇంకా రెడీ అయిపోయి ఇంకా మేము కూడా వెళ్ళాలి సామాన్లతో పాటు. ఇంకా వీడియో నేను చాలా రోజులు అయింది కదా తీసి, ఈ మధ్య తీయలేదు కదా, పని ఎక్కువైపోయింది. అందుకే ఇంకా ఏదో ఒక పని పడుతుంది, అందుకే తీయలేదన్నమాట వీడియో. ఈ వీడియో ఇంకా నేనైతే ఇంకా మళ్ళా విజయవాడలో వెళ్ళి ఆ ఇల్లు చూపిస్తాను, ఆ వీడియో పెడతాను. ఓకేనా? బాయ్ బాయ్.